వచ్చే సంక్రాంతికి చిరంజీవి వాల్తేరు వీరయ్యతో బాలయ్య వీరసింహారెడ్డితో బాక్సాఫీస్ దగ్గర పోటీ పడబోతున్న విషయం తెలిసిందే. ఈ సినిమాలతో ఈ హీరోల మధ్య కాదు, టాప్ మ్యూజిక్ డైరెక్టర్స్ మధ్య కూడా పొంగల్ పోటీ ఉండబోతుంది. మరి పొంగల్ పోర్లో నువ్వా నేనా అని పోటీ పడిపోతున్న ఆ మ్యూజిక్ డైరెక్టర్స్ ఎవరో చూసేద్దాం. దేవిశ్రీ ప్రసాద్ మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న వాల్తేరు వీరయ్య మ్యూజిక్ అందిస్తుంటే, మ్యూజిక్ సెన్సేషన్ తమన్ నందమూరి నటసింహ బాలయ్య నటిస్తున్న వీరసింహారెడ్డి మ్యూజిక్ అందిస్తున్నాడు. వచ్చే సంక్రాంతికి ఇద్దరు మాస్ హీరోలే పోటీ పట్టం కాదు, సౌత్ తో టాప్ మ్యూజిక్ డైరెక్టర్స్ గా ఉన్న దేవిశ్రీ ప్రసాద్ తమన్ కూడా ఈ పొంగలకు మ్యూజిక్ పరంగా పోటీ పడబోతున్నారు. 2 years బ్యాక్ సంక్రాంతికి ఈ ఇద్దరి మధ్య గట్టి పోటీ నెలకొంది. మహేష్ బాబు నటించిన సరిలేరు నీకెవరు, అల్లు అర్జున్ నటించిన అలా వైకుంఠపురంలో సినిమాలు 2020 సంక్రాంతికి రిలీజ్ అయ్యాయి. డిఎస్పీ సరిలేరు నీకెవరు సూపర్ హిట్ ఆల్బమ్ అందిస్తే, అలా వైకుంఠపురంలోకి అదిరిపోయే ఆల్బమ్ ఇచ్చి డిఎస్పీపై పైచేయి సాధించాడు తమన్. అలా వైకుంఠపురంలో తమన్ ని నెక్స్ట్ లెవెల్ కి తీసుకెళ్లి బిలియన్ వ్యూస్ సాధించిన మ్యూజిక్ డైరెక్టర్ గా టాప్ లో నిలబెట్టింది. డిఎస్పీ అల్లు అర్జున్ నటించిన పుష్పతో సత్తా చాటుకున్నాడు. కానీ తన మ్యూజిక్ తో తమన్ ని మ్యాచ్ చేయలేకపోతున్నాడు. అయితే ఈ సంక్రాంతికి మాత్రం ఇద్దరికి టఫ్ గా మారిపోతోంది. చిరంజీవి అంటే దేవి స్పెషల్ మ్యూజిక్ అందిస్తాడు. ఈ కాంబోలో వచ్చిన ప్రతి ఆల్బమ్ సూపర్ హిట్ అనిపించుకుంది. ఈ మధ్య చిరంజీవి నుండి బెస్ట్ ఆల్బమ్ రాలేదు. ఆచార్య సాంగ్స్ మెప్పించలేకపోయాయి. ఈ నేపథ్యంలో వాల్తేరు వీరయ్యకి దేవి మెస్పరైజ్ చేసే ఆల్బమ్ ఇవ్వబోతున్నాడని వాల్తేరు వీరయ్య టీజర్ చూస్తే అర్థమవుతుంది. ఇక రీసెంట్ గా వాల్తేరు వీరయ్య మూవీలో డిఎస్పీ కంపోజ్ చేసిన బాస్ పార్టీ సాంగ్ ఆడియన్స్ లో ఊపు తెచ్చేలా ఉంది. ఇక బాలయ్య సినిమా అంటే తమన్ ప్రాణం పెట్టేస్తాడు. అఖండకి అదిరిపోయే సాంగ్స్ తో పాటు గూస్ బంప్స్ తెప్పించే బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఇచ్చాడు. ఇక వీరసింహారెడ్డికి తమన్ ఎలాగో బెస్ట్ ఇస్తాడని నందమూరి ఫ్యాన్స్ ఫిక్స్ అయిపోయారు. అనుకున్నట్టే రీసెంట్ గా రిలీజ్ అయిన జై బాలయ్య సాంగ్ తో స్పీకర్స్ పగిలిపోయేలా దుమ్ము లేపాడు. మరి ఇద్దరిలో బెస్ట్ ఆల్బమ్ తో మ్యూజిక్ లవర్స్ ని మెప్పించేదెవరు, ఇద్దరిలో ఈసారి పైచేయి సాధించేదెవరు అనేది ఇంట్రెస్టింగ్ గా మారింది. మరి దేవి వర్సెస్ తమన్ పోటీలో ఎవరు విన్ అవుతారో చూడాలి.